హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఆచి. ఈరోజు మనం ఖర్జూర్ బర్ఫీ చేసేస్తున్నాము. అంటే ఖర్జూరంతో బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ స్వీట్ షాప్లో దొరికే విధంగా పక్కా కొలతలతో చేసేద్దాం. దానికి ముందుగా ఏం లేదు, మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, పిస్తా, బాదం, కాజు, వాల్నట్స్ అలా అనేవి తీసుకోండి. ఇలా సీడ్స్ కూడా తీసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడేమో మనకి పిక్కలేని ఖర్జూరం ఉంటుంది కదా, అది మనకి షాప్స్లో దొరుకుతుంది. సో అది తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేస్తే మనకి మెత్తగా ఇలా పేస్ట్ లాగా అనేది అవుతుంది. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలు ఉండిపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని మనం ముందుగా పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కానీ నాకు అలా కట్ చేయడం పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నేను ఇది మీషోలో నుంచి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్ స్లైసర్ అంటారు దీన్ని. చూసారా, ఇలా నేను చేస్తుంటే ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. పిస్తా, కాజు, బాదం, వాల్నట్స్ అలా మనం ఏం వేసుకున్నా సరే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఎక్కువ స్వీట్స్ చేసుకున్న వాళ్ళు ఇలాంటిది కొనుక్కుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. పైన డెకరేషన్కి అది చాలా బాగుంటుంది. మనం కట్ చేసుకుంటే ఇలా రాదు కదా, సో మీషోలోని ఇది ఉంటుంది. ఆర్డర్ కావాలంటే పెట్టుకోండి. మనకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మనం కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేయకుండా ఈ డ్రై ఫ్రూట్ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ మంచిగా ఫ్రై చేయాలి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి క్రిస్పీగా అనేది వస్తుంది. ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మళ్ళీ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలోని నెయ్యి వేసుకోండి. మీరు ఏ నెయ్యి అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ నెయ్యి అనేది వాడాను. జిఆర్బి, దుర్గా ఇలా ఏవైనా దొరుకుతాయి కదా, ఆ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఆ నెయ్యిలోని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ట్రిక్ అనేది మీరు వాడాలి. ఏంటి అంటే ఇక్కడ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోని మనం ఫ్లేమ్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో వదిలేసినా సరే మనకి ఖర్జూరం అనేది మాడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్జూరం క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది, నెయ్యి క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది. అలా అని ఎక్కువ నెయ్యి వేసుకుంటే మనకి అది తినేటప్పుడు జారిపోతూ ఉంటుంది. సో కరెక్ట్గా ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు ఖర్జూరంకి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఆ పేస్ట్ అంతా నెయ్యిలోకి కలిసేటట్టు మంచిగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసేయాలి. అలాగే నేను ఇక్కడ పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను. మనకి ఎలానో మనం నార్మల్గా అయితే తినం కాబట్టి దీంట్లో వేసేసుకుంటే హ్యాపీగా స్వీట్తో పాటు తినేస్తాం. అండ్ దీంట్లో నేను షుగర్ అనేది యాడ్ చేయట్లేదు. చాలా టేస్టీగా చేసుకుంటున్నాం మనం మంచిగా. అలాగే లాస్ట్లోని ఇంకొంచెం నెయ్యి అనేది వేస్తున్నాను. ఎందుకంటే చూసారా కిందన మాడిపోతున్నట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెం నెయ్యి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా దగ్గర పడాలి. అలానే మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆ ఖర్జూరం పేస్ట్లోకి మొత్తం వెళ్ళేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మంచిగా కలుపుకొని దగ్గరికి అయిన తర్వాత మాత్రమే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అది అవ్వకుండా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కాజు బర్ఫీ అనేది మనకి ముక్కల్లాగా అనేది రాదు. ఇప్పుడు నేను దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక స్పూన్తోని ఈక్వల్గా పరుచుకుంటే మనకి ముక్కలు అనేవి ఈక్వల్గా మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు దానిపైన నేను కొంచెం నెయ్యి అనేది వేసుకున్నాను. ఎందుకంటే మనకి ముక్కలు కట్ చేసేటప్పుడు మనకి ఖర్జూరం అనేది నైఫ్కి అంటకుండా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు అయితే దాన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ తర్వాత బయటికి తీసేసుకొని ఒక పెద్ద నైఫ్ తీసుకొని కట్ చేస్తే మనకి ఏ షేప్లో కావాలంటే మనం ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నార్మల్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెమే చేశాను కాబట్టి నాకు ఒక 9 పీసెస్ అనేది వచ్చాయి. నేను కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను, చిన్నగా కాకుండా. ఇలా మొత్తం 9 పీసెస్ అనేది నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నైఫ్తో నేను పైకి తీస్తున్నాను.
ఒకవేళ మనం చేసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే అది ప్లేట్కి అంటికిపోతుంది, కానీ ఇక్కడ చూసారా అంటకంట వచ్చేసింది. కొన్ని మంది ఏం చేస్తారంటే చేసిన తర్వాత ఇరిపితే మనకి ఎలా ఉంటుందంటే ముక్క తినేటప్పుడు గట్టిగా ఉంటుంది, కానీ చూసారా ఇక్కడ ఎంత మెత్తగా ఉందో. ఇలా ఇరపగానే విరిగిపోయింది. ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా సేమ్ స్వీట్ షాప్లో దొరికే ఖర్జూర్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని మీరు పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు మీకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.